అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి రైల్వే లైన్ కానీ రైల్వే లైన్ పక్కన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఎఫ్సిఐ బిల్డింగ్లు పెట్టమని సలహా ఇచ్చాను. అలాగే ఎలక్షన్ రోజు చాలా గొడవలు అయిపోతున్నాయంటే ఎలక్షన్ ప్రచారాన్ని ఒక 2 డేస్ ఆగమని చెప్పింది కూడా నేనే. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ కూడా పెట్టమని చెప్పింది నేనే. ఈవీఎంస్ కూడా పెట్టమని చెప్పింది నేనే. వెరైటీస్ ఇన్ ఫ్రిడ్జెస్, ఫ్రిడ్జ్ల్లో వెరైటీస్ పెట్టమని చెప్పింది నేనే. అలాగే ఎయిర్ బ్రేక్స్ ఇన్ వెహికల్స్, మామూలు 4 వీలర్స్కి కార్స్ కానీ వాటికి ఎయిర్ బ్రేక్స్ పెట్టమని చెప్పింది నేనే. వెరైటీస్ ఇన్ ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డ్స్లో ఇంతకుముందు సన్మైక్స్లో కొట్టి ఎక్స్ట్రా వర్క్ చేసేవాళ్ళు ఆ స్విచ్ పెట్టాం కదా, ప్లాస్టిక్ సెట్ నెంబర్ అవి వచ్చేస్తే బాగుంటుంది కదా అంటే వచ్చేవి. నెక్స్ట్ వెరైటీస్ ఇన్ ఎలక్ట్రికల్ మెయిన్ స్విచెస్లో ఇంతకుముందు చాలా కష్టపడవలసి వచ్చేది, అది సింపుల్గా మెయిన్ స్విచెస్ కూడా సింపుల్గా చేయమని చెప్పడం. అలాగే స్ప్రే సిస్టమ్ని ఈ పెట్టమని చెప్పింది నేనే. అలాగే షేవింగ్ ఫోమ్ కానీ షేవింగ్ జెల్ చెప్పమంది నేనే. ట్విన్ బ్లేడ్ షేవర్స్, అలాగే యూజ్ అండ్ త్రో షేవర్స్, నెక్స్ట్ విజిలింగ్ చెప్పల్స్, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఆ చెప్పుల్లో కీ సౌండ్ చేస్తే బాగుంటుంది కానీ విజిల్ చేసి చెప్పల్స్. నెక్స్ట్ వెరైటీస్ ఇన్ వెజ్ ఫ్రైస్ కానీ అందులో వెరైటీస్, నాన్ వెజ్ కర్రీస్ లో వెరైటీస్ అంటే దహీ చికెన్ లాంటి చేస్తే బాగుంటుందండి. వెజ్ ఫ్రైస్ అంటే పకోడీ, వెజ్ పకోడీ, దొండకాయ పకోడీ కానీ వంకాయ పకోడీ అటువంటివి చేయమని చెప్పింది నేనే. అలాగే ఐస్ క్రీమ్స్, ఫుల్ ఐస్ ఐడ్ అయినా అదే. దిల్ పసంద్ లాంటి స్వీట్స్, 2 వెర్షన్ ఆఫ్ కామన్ ఎయిర్ పంప్స్ ఫర్ బైసికల్, 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ 4 వీలర్స్ కామన్గా ఎయిర్ పంప్ కాల్తో పెడలింగ్ చేసే ఎయిర్ పంప్స్ కానీ, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ చైనా మాల్ పంప్ కూడా నేను ఎప్పుడో 20-30 ఇయర్స్ బ్యాక్ చెప్పాను. నెక్స్ట్ ప్రజెంట్ వెర్షన్ ఆఫ్ గేర్ రాడ్ ఫర్ బైక్స్కి ఇచ్చేసి గేర్ రాడ్స్ కానీ, ఇంతకుముందు ఫ్రంట్ ఆఫ్ ఉండదు, బ్యాక్ కూడా గేర్ పెడితే బాగుంటుంది. సజెస్టెడ్ టు యూజ్ సోలార్ ప్యానల్స్ ఆన్ శాటిలైట్స్ ఫర్ ఇంక్రీజింగ్ శాటిలైట్ లైఫ్. శాటిలైట్స్ బేగా పడిపోతుంటే వాటి లైఫ్ ఇంక్రీజ్ చేయడానికి సోలార్ ప్యానల్స్ యూజ్ చేసి అక్కడ సోలార్ ఎనర్జీ ఇంకా లైఫ్ పెంచి లాస్ట్లో ఎటు కావాలితే అటు డైరెక్ట్ చేసి పడేయచ్చు అని చెప్పాను. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్, నెక్స్ట్ కెమెరాస్, ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే సీసీటీవీస్, రైల్వేలో కూడా ప్లాట్ఫామ్ మీద సీసీటీవీలు పెట్టమని చెప్పింది నేను. నెక్స్ట్ ప్రైస్ డిస్ప్లే అట్ పెట్రోల్ పంప్స్, పెట్రోల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పెట్రోల్ పంపు కానీ అందులో ప్రైస్ డిస్ప్లే చేయమని చెప్పింది నేను. అలాగే హైదరాబాద్లో వాటర్ ప్రాబ్లం ఉందంటే వాటర్ ట్యాంకర్స్ పెట్టి వాటర్ సప్లై చేయండి అని చెప్పింది నేను. అలాగే ప్లాస్టిక్ ఫైబర్ చైర్స్ యూజ్ చేయడం బెస్ట్. ఇనుప చైర్స్ కానీ అంటే మ్యారేజ్కి ఫంక్షన్స్లోను అప్పుడు ఐరన్ చైర్స్లో రస్ట్ పడిపోయేవి, దాని బదులు ప్లాస్టిక్ కానీ ఫైబర్ చైర్స్ యూజ్ చేయడం బెస్ట్ అని చెప్పింది నేను. ఇంకా సోఫా సెటెడ్ మోడల్స్ కూడా వెరైటీ ఇచ్చాను. నెక్స్ట్ ఉమెన్స్ ప్రాబ్లంకి 30 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు కానీ ఈ విస్పర్ అనే దానికి ఐడియా ఇచ్చాను. అలాగే ప్లాస్టిక్ ఫైబర్ వాటర్ ట్యాంక్స్ కూడా సింటాక్స్ ట్యాంకులు కూడా వేస్ట్ టైప్స్ ఆఫ్ ట్యాంక్ మోడల్స్ ఇచ్చాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఈజీ చేయడానికి చాలా కన్స్ట్రక్షన్ అంటే లిఫ్ట్ టైప్లోనే చాలా పెద్ద హౌస్లు ప్రజెంట్ ఇచ్చేస్తాను ఆ మోడల్ నేను ఇచ్చాను. అలాగే పెద్ద లారీ ట్రక్కుల్లో కాంక్రీట్ మిక్సర్స్ కానీ నెక్స్ట్ చిన్న కాంక్రీట్ మిక్సర్స్ కానీ ఐడియా ఇచ్చాను. నెక్స్ట్ ఇంప్రూవేషన్ ఆఫ్ డస్ట్బిన్స్లో ఇంప్రూవ్మెంట్స్ కానీ, నెక్స్ట్ మొబైల్ ఫోన్స్లో రిస్ట్ వాచెస్ పెట్టడం ఐడియా నాదే. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఆప్టిక్ టెక్నాలజీతో కంట్రోల్ చేయబడిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, అలాగే బ్రెడ్లో వెరైటీస్ కానీ, ఈ కేకుల్లో వెరైటీస్ కానీ, ఇచ్చిన మ్యాంగో జిల్లీ కూడా నేను ఇచ్చిన సలహా. 94లోనే కూల్ డ్రింక్స్ గాజు గ్లాస్ బాటిల్స్లో కాకుండా టిన్స్లో కానీ నెక్స్ట్ ప్లాస్టిక్ బాటిల్స్లో సప్లై చేయమని చెప్పింది నేను. నెక్స్ట్ బాత్రూమ్ షవర్స్ యూజ్ చేస్తే వాటర్ సేవ్ అవుతుంది అనేసి మళ్ళీ షవర్స్లో వెరైటీస్. అలాగే ప్లాస్టిక్ ఫైబర్ వాటర్ పైప్స్ యూజ్ చేస్తే ఐరన్ సేవ్ అవుతుందని చెప్పడం. నెక్స్ట్ సింగిల్ షాక్ అబ్జర్వర్ కూడా నేను ఇచ్చింది. నెక్స్ట్ జీప్కి ట్రాలీ ఫీచర్, కన్స్ట్రక్షన్ పర్పస్కి యూజ్ చేసే జీప్లో ట్రాలీ ఫీచర్ పెడితే బాగుంటుందని చెప్పాను. నెక్స్ట్ కాన్వెంట్గా గోదావరి ప్రోగ్రామ్ చెప్పింది నేను. నెక్స్ట్ దానికి అమితాబ్ బచ్చన్ కూడా రికమెండ్ చేసింది నేనే. నెక్స్ట్ టూత్ పౌడర్ నుంచి టూత్ పేస్ట్ కానీ మళ్ళీ టూత్ పేస్ట్ పెట్టుకునే జస్ట్ ప్రజెంట్ యూజ్ చేసే
టూత్పేస్ట్లో యూజ్ చేసిన దానికి డిజైన్ కానీ ఫస్ట్ అల్యూమినియం రేపర్స్ కానీ నెక్స్ట్ ప్లాస్టిక్ ఫైబర్ రేపర్స్ కానీ డిజైన్ ఇచ్చింది నేను. నెక్స్ట్